దేవుని కనికరాన్ని బట్టి మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుడు సంఘ అభివృద్ధికి ఏ విధమైన ఆటంకాన్ని బ్రేక్ కలుగచేయలేదు. ఈ నెలలోనే మరి ఒక పర్యాయం ఇద్దరు సహోదరులు, నయోమి కుమార్ అనే సహోదరులు మరలా అంతకుముందు శనివారం దగ్గర మన ఎఫ్రాయిం శాంత కుమారుడు పెద్ద కుమారుడు దిలీప్ తన భార్య ఆ దంపతులు ఇద్దరు, అలాగే మరి శుక్రవారం 25వ తారీఖున అశ్విని అనేటటువంటి ఒక యవనస్తుడు, వీళ్ళందరూ ఈ దాదాపు 5 మంది ఈ ఒక్క నెలలోనే రక్షణ పొందుకోవడానికి దేవుడు పంపించాడు. ఎందుకంటే కోట్ల విలువైంది ఇంకొకటి లేనే లేదు. గట్టిగా చెప్పబట్టి దేవుడు అంత మాత్రమే కాకుండా మరికొందరు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంటే మీరు బాగా అర్థం చేసుకున్నారు. కోడి గుడ్లు పెట్టిన తర్వాత పొదుగుతుంది. మార్చి నుండి జూన్ వరకు మీరు ప్రార్థన దేవుని సన్నిధిలో పొదిగారు. ఒక మాట చెప్పారు. ఆ పొదిగిన తర్వాత ఎలా గుడ్లో నుంచి పిల్ల బయటకు వస్తుందో ఈ ప్రార్థన సన్నిధిలో పొదుగుదల వలన, విజ్ఞాపన వలన ఇది ఇలాగా ఆశ్చర్యరీతిగా వీళ్ళు రక్షించబడటానికి, వీళ్ళు కొత్తగా జన్మించడానికి, శిష్యులుగా జన్మించడానికి దేవుడు పంపించారు. ఇది అందరికీ సంతోషకరమైన విషయం. ఇంకా దేవుడు అనేక రక్షణ కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన చేయబోతున్నాడు. మరి గడిచిన వారమంతా కూడా మరి వ్యక్తిగతంగా నా ఆరోగ్య విషయమేమి, కుటుంబ విషయమేమి, సంఘ విషయమేమి అన్నింటిలో కూడా ఆయన ఆదరణ చూస్తూ మేలు ఉపకారాలు కలుగు చూస్తున్నాడు. ఆయన చేసిన ప్రతి మేలుకై ఆయనకి స్తోత్ర. హల్లెలూయా. వాక్య భాగంలో పెడదాం. ఎందుకంటే చాలా విలువైంది సమయం. 7:30 నుంచి ఒక గడియ కూడా నేను వేస్ట్ చేయొద్దని చెప్తా ఉన్నాను. అలాగే బ్రదర్స్ కూడా టైం ఆరంభించి పాటలు కానీ ఆరాధన కానీ ఆ క్రమముగా ఒక్క నిమిషం వ్యర్థం కాకుండా సన్నిధిని సద్వినియోగపరుస్తున్నారు. ఈ సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది కనుక ఈరోజు చెప్పించడం కూడా జరిగింది. మరి జాన్ బాబు లలిత యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ వారు కూడా తమ ప్రాయంలోనే రక్షణ పొందుకొని దేవుడు ఎదుగుతూ వాళ్ళ చదువుల్లో ఉన్నతమైన స్థానం, అలాగే వీటి అమ్ములు వివాహ విషయంలో ఒక అద్భుతంగా దేవుడు ఆ కార్యక్రమాన్ని జరిగించారు. ఇంకొక ఉన్నతమైన విషయం ఏంటంటే ఆ బిడ్డకి పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ రావడం, ఎలాగో చాలా దేవుని అడిగిన దాన్ని బట్టి వాళ్ళు పొందుకుంటూనే ఉన్నారు. అలాగే బిడ్డలు చాలామంది ఎగ్జామ్స్ రాశారు. జయాన్ని మీరు చూస్తారు, జాబులు మీరు చేస్తారు. భవిష్యత్తులో అన్ని విధాలుగా అభివృద్ధి, ఆదరణ, మేలు, దీవెన కలుగు చేయునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దైవదాసు మరి సండే క్లాస్ టీచర్ మరియు మనం చదివినట్లుగా ఈ 121వ కీర్తన, ఇది యాత్ర కీర్తన 120 నుండి అంతవరకు చెప్పండి 135 వరకు దాదాపుగా ఈ కీర్తన, ఇవన్నీ కూడా ఈ కీర్తనలన్నీ కూడా యాత్ర కీర్తన అన్నమాట. ఇశ్రాయేలీయులు యెరూషలేము ప్రయాణంలో ఆ పస్కా తదితర వేడుకలు జరుగుతూ ఉంటే ఆ ప్రయాణానికి వెళుతూ ప్రయాణం చేస్తూ వారు ఈ కీర్తనలు పాడుకుంటూ ఉంటారు. వారి అనుభవాలు, భక్తుల అనుభవాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఇందులో ఎక్కువ భాగం దావీదు కీర్తనలే కనబడుతుంటాయి. ఈ 121వ కీర్తనలో, ఇది యాత్ర కీర్తనలో కొండల గురించి భక్తుడు ప్రస్తావిస్తున్నారు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొండల తట్టు కన్నులు ఎత్తుతాం.
ఈ కొండ అనేటటువంటివి మనకి రెండు రకాల అనుభవాలు కనబడుతున్నాయి. ఒకటి భౌతిక పరమైనటువంటిది. వాడికి ఏం లేదు, మనకు ఎక్కడ దొరుకుతారు వాళ్ళు, మనకు అందుతారా, మనం వాళ్ళని చూడగలమా, వాళ్ళతో సమానంగా మనం ఉండగలమని ఇక ముందు ధన ఘనత కీర్తి ప్రతిష్టలు హోదాలు పదవులు గల వ్యక్తులు అన్నమాట. ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఏమండి, వీరు పరిస్థితులు ఎటువంటి అంటే దూరపు కొండలు నునుపు అన్నట్లుగా దగ్గరికి వెళితే అందులో ఉన్న ఎత్తు పల్లాలు లోతులు రాళ్ళు కఠినమైన రాళ్ళు ముళ్ళు కంచెలు కంపలు ఇవన్నీ కనబడతాయి ఆ కొండలకి. కనుక వాళ్ళు హోదాలో పదవులు ఉన్నప్పుడు నేను ఇది చేస్తాను అది చేస్తాను ప్రసంగాల్లో చాలా స్మూత్గా మాట్లాడవచ్చు. అడిగినవన్నీ నేను నీకు వాగ్దానం చేస్తాను ఇస్తాను అన్నట్లుగా ఉండొచ్చు, కానీ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అన్నీ ముళ్ళ తుప్పలే గచ్చపతలే మరి గరుగ్గా ఉన్న రాళ్ళగానే ఉంటాయి వారి పరిస్థితులు. వారి వల్ల ఏ విధమైనటువంటి సహాయము కలదు. ఇదే దాన్ని గుర్తున్నట్లుగా ఏ మనుషుడును నమ్మదగిన వాడు తాడుకుంటుంది. దేవుడే మేలు ఉపకారాలు చేస్తాడు. కనుక ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఈ దినాల్లో. వాళ్ళ మీదే నమ్మిక ఉంచుతారు, వాళ్ళ వైపే చూస్తారు. చివరికి వాళ్ళు నడి సముద్రాన్ని ముంచేస్తారు. ఇది ఒక రకమైన భౌతికపరమైన కొండ. ఇది అండగా ఉండదు. అండనే లేకుండా మన బ్రతుకులని దండగమయం చేస్తారు ఈ లోక సంబంధమైనటువంటి వాళ్ళ వైపు చూసినప్పుడు. ఎందుకంటే ఇలా మనం మోసపోతాం. నూనుపుగా ఉంటే అన్నట్లుగా దూరపు కొండలు ఏదో మంచిగా ఉంటారు, ఏదో చేస్తారంటే వాళ్ళు ఏమి చేయరు. అదొక రకమైనటువంటి భౌతిక పరమైన కొండ. రెండోదిగా మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి అనుభవం మీకు తెలియదు కాదు. ఆదికాండం 22వ అధ్యాయమును మనం చదువుదాం. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి దైవ స్వరము ప్రత్యక్షత అబ్రహాము. దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ అది నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అది ఆ పర్వతము లేక కొండ మీద తన ప్రేమిస్తున్న ప్రియ కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు బలిగా అర్పించమని అబ్రహాం గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇక్కడ ఆరంభంలోనే ఉంది. దేవుడు అబ్రహాము ఏం చేశాడు? అది పరిశోధన కొండ. అక్కడికి వెళ్ళి బలి అర్పించమంటున్నారు. పరిశోధన భక్తుల జీవితంలో ఈ పరిశోధన శ్రమ అనేటటువంటి కొండ లేక పర్వతం అనేటటువంటి అనుభవానికి అక్కడ ఎక్కాలి. కంటే ఇవన్నీ ఎక్కుంటూ రావాలి. అప్పుడే దేవునికి సమీపస్తుమవుతాం. దేవుడు మాట్లాడినప్పుడు ఇక్కడ రాయబడ్డట్టుగా ఇదొక పరిశోధన. అబ్రహాం గారికి పరిశోధన కలిగిందండి. అయితే ఈ విషయంలో ఏమాత్రము కూడా దేవుని యొక్క మాటను త్రోసివేయక ధిక్కరించక అబ్రహాం గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆయన ఇక్కడ దేవుని ఎడల తనకున్న భయం ఏమిటో తెలియజేస్తున్నాడు.
దైవ భయం ఒకటి ఉంది, ఆయన కనబడతాడు. తర్వాత దేవుడు అంటాడు, ఇందును బట్టి నీవు నాకు లేక దేవునికి భయపడవాడు అని తెలియబడుతున్నది. దైవ భయము. చాలా మందిలో దేవుడంటే భక్తి ఉంటుంది, ఏదేవో చేస్తారు, ఏదేదో ఇస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో భయం ఉండదు, దైవ భయం ఉండదు. దేవుడు చెప్పినట్టుగా కాకుండా తమ ఆలోచన ప్రకారం చేస్తారు. నేను కానీ నీవు కానీ దేవుడు చెప్పినట్టుగా మనం చేయకపోతే, దైవాజ్ఞ ప్రకారంగా మనం నడవకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే మనలో దేవుని భయం లేదు అని అర్థం. హబకుక్కులో 3వ అధ్యాయం మనం అక్కడ ఆరంభంలో చదివితే ఈ ప్రవక్త హబకుక్కు చేసిన ప్రార్థనని దాని గురించి ఒక మాట ఒకటి తెలియజేస్తాడు. చూడండి 3వ అధ్యాయం ప్రార్థన. యెహోవా నిన్ను కూర్చిన వార్త విని, అది చూసారా, సంవత్సరం జరుగుతుండగా కార్యాలు నూతన పరచబడాలంటే దేవుని వాక్యము లేక దేవుని వార్త, దేవుని మాట విన్నప్పుడు భక్తులు ఏమవ్వాలి? భయపడాలి. నీ వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. వాక్యము భలే చెప్పాడే అనుకుంటారు కాదు మనం వినేది. వాక్యం ఉన్నప్పుడు మన హృదయాంతరంగంలో ఏ విషయంలో దేవునికి మనము దూరంగా ఉన్నామో, అవిధేయులుగా ఉన్నామో, లేక బలహీనంగా ఉన్నామో, అది ఎరిగినటువంటి వారమై భయపడినప్పుడు మనలో పశ్చాత్తాపడేటటువంటిది వస్తుంది. వాక్యాన్ని ఏదో ఈ లోక సంబంధమైనటువంటి మామూలు ప్రసంగాలాగా, వర్తమానాలాగా మనం ఆలోచిస్తే, చెప్పిన దాన్ని బట్టి మనుషులను పొగుడుతూ ఉంటే, వాళ్ళకి మార్కులు వేస్తూ ఉంటే, అప్పుడు ఏం చెప్పాడు అనుకుంటుంటే దానివల్ల నీ ఆత్మీయ జీవితానికి అభివృద్ధి మేలు కలగదు. వాక్యము నీలో భయాన్ని పుట్టించాలి. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు భయపడ్డాడు. దేవుడు చెప్పాడు, ఇక చేయాలన్న భయం ఆయనలో ఉంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, కేవలము భయం మాత్రమే కాకుండా హెబ్రీ గ్రంథకర్త రాసినట్లుగా అబ్రహాములో విశ్వాసం కలిగింది. విశ్వాసం అనేది ఒకటి వచ్చింది. దేవుడు వాగ్దానం చేసి నాకు ఈ కుమారుని ఇచ్చాడు, నేను ఇప్పుడు బలిగా అర్పిస్తాను కదా. మృతుల్యుడై ఈయనే అసలు 100 సంవత్సరాలకి పుట్టాడు ఇస్సాకు. అబ్రహాం గారికి అసలు అన్ని క్షీణించిన గడియల్లోనే వాగ్దానం చేసి కుమారుడు ఇచ్చాడు. ఇప్పుడు నా బిడ్డను నేను బలిగా అర్పించిన బూడిదైపోయినా దానిలో నుండి నా కుమారుడిని దేవుడు తీసుకొస్తాడు అన్న నమ్మిక అబ్రహాం గారిలో ఉంది. గట్టిగా చప్పడకూడదా? దేవుడి స్తోత్రం. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానము ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవరితో చెప్పబడెను? ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి, అబ్బబ్బా ఏమి మాట అండి ఇది, గట్టి చప్పడబడతా. దేవుని స్తోత్రం. మృతులలో నుండి చెప్పండి మరలా. అది ఇక వెంటనే దేవుడు మాట్లాడిన వెంటనే అతడు ఆత్మవశము దైవవశమైపోయాడు. తన విజన్లో లేక తన ఆలోచనలో ఇస్సాకును తీసుకొని వెళ్ళడం, బలిపీఠం కట్టించడం, దాని మీద ఇస్సాకును బలిగా అర్పించడం, ఇవన్నీ చూశాడు.
తన మనోనేత్రాలతో ఇవన్నీ జరిగినాయి. ఇదంతా జరిగింది. స్పష్టం ఇక్కడ రాయబడింది. ఎప్పుడు గంధకర్త వ్రాసాడు ఆత్మతో. అన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఏం చేశాడు దేవుడు? మృతుల్లో నుండి మరలా లేపాడు తన కుమారుడు, బ్రతికించి కుమారునితో హోరేబు కొండ నుండి తిరిగి తన ఇంటికి రావడం అదే నేత్రాలతో తాను చూశాడు. స్తోత్రం, హల్లెలూయా. మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. ఈ పరిశోధన కొండ అనుభూతి విశ్వాస జీవితంలో మనందరికీ చాలా అవసరం. అబ్రహాము విశ్వాసులకు, చెప్పండి, విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన విషయంలో కేవలము 100 సంవత్సరాలకి కుమారుని సంపాదించుకుంటాం విశ్వాసంతో, అది మాత్రమే కాదు. దేవుడిచ్చిన కుమారుడు చనిపోయి తిరిగి లేస్తాడు అనేటటువంటి గొప్ప విశ్వాసం. ఇది సామాన్యమైనది కాదు. కొన్ని పరిస్థితుల్లో మనము ఈరోజు తినవలసిన వాటిని ఇవ్వవలసి వస్తుంది. ఇవాళ ఇంట్లో అవసరమైన వాటిని త్యాగం చేయవలసి వస్తుంది. ఇవాళ వెళ్ళవలసినటువంటి స్థలం, అక్కడ మేలు లాభం ఉంటుంది, దాన్ని వదిలిపెట్టి దేవునికి కనబడవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో విశ్వాసులు కొన్ని పరీక్షలు అన్నమాట మనకి అవి చేయవలసి ఉంటుంది. అవి చేయాలి భయము కలిగి, అది అవసరం. ఏమండి, ఇప్పుడు దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల విషయంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోనేమో ఆ ప్రతిమకు నమస్కారం విషయంలో వాళ్ళు దానికి సాగిలు పడలేదు, నమస్కరించలేదు. దానికి సాగిలు పడకపోతే, నమస్కారం చేయకపోతే, దండం పెట్టకపోతే ఎక్కడ వేయబడతారు? వాళ్ళు అగ్నిగుండంలో వేయబడతారన్న సంగతి వాళ్ళకి తెలుసు. వాళ్ళకి సాగటానికైనా ఇష్టపడ్డారు, కానీ దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడానికి ఇష్టపడలేదు. వీళ్ళు 2 రూట్లోకి వెళ్ళారు. ఒకటేమో దేవుడు చచ్చిపోయినా మరలా బ్రతికిస్తారు. రెండోదేమో హతసాక్షుల లిస్టులోకి, ఆ లిస్టులో మా పేరు ఉందేమో దేవుని సముఖ జీవ కవిలలో, హతసాక్షుల కవిలలో ఆ లిస్టులో పేరుంది. అంటే ఆత్మీయులు కదా, దేవుని ధర్మశాస్త్రం ఎదిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు, అన్ని దేశంలో కూడా దైవ నియమంలో బ్రతుకుతున్నటువంటి వారు. వారి ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా దైవ సంబంధంగా ఉంటాయి. రాజు కొలువులో ఉన్న లౌకికంగా ఉండవు, సగమటు సగమిటన్నట్లుగా ఉండవు. ఎక్కడున్నా పూర్తిగా దేవుని వైపు ఉండి వాళ్ళకు అప్పగించినటువంటి పనిని వారు క్రమముగా శ్రద్ధగా నిర్వహిస్తారు. అది వారి పని. రాజా, మేము ఆ ప్రతిభకు నమస్కరించాం. దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మలను రక్షించగా పోయినా మేము దానికి నమస్కారం. అది విషయం. అంటే హతసాక్షులు అవ్వాలనుకుంటే ఆయన లిస్టులోకి వెళ్ళిపోతాం, లేకపోతే బ్రతికిస్తే ఆయన సాక్షులుగా బ్రతుకుతాం. అది వారి ధైర్యం. ఏమండి, కాబట్టి ఇవి మామూలు విషయాలు కాదు. ఈ అనుభవం చాలా ఉన్నతమైనటువంటిది. ఎందుకు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు? ఇప్పుడు కూడా కొత్తగా కాలంలో కూడా విశ్వాసులైనటువంటి మనందరికీ ముందేమో దేవుడు మనకు తండ్రి, ఆయన తండ్రి అయ్యాడు. అంత అద్భుతమైన విషయం మీరు ఆలోచించండి. ఇది సామాన్యమైన సంగతి కాదు. ఈ హోరేబు కొండ అనుభవం ఏమనగా దైవ భయము, రెండోది విశ్వాసము, మూడోది త్యాగం. అబ్రహాములో ఇవి కనబడుతున్నాయి. దైవ భయం కనబడుతుంది, విశ్వాసం కనబడుతుంది. చనిపోయిన నా కుమారుడు బ్రతికిస్తాడు, మరలా నా చేతికి ఇస్తాడు ఆయన వాగ్దానం చేశాడు, నా నమ్మదగిన దేవుడని. మూడోది దేవుని కొరకు ప్రియ కుమారుడు కూడా ఇవ్వటానికి వెనకాడలేదు అబ్రహాం. ఆ కొండ అనుభవం ఆధ్యాత్మిక రీతిగా అది కనబడుతుంది ఆ కొండలు. కనుక మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు కావాలి.
దేవునికి భయపడాలి, దేవుని యందు విశ్వాసం అవసరం అన్ని విషయాల్లో. అంత మాత్రమే కాకుండా దేవుని మాటలకు లోబడే విషయంలో కొంత త్యాగము, సమర్పణ అనబడేటటువంటిది విశ్వాస జీవితంలో చాలా చాలా అవసరం. త్యాగము, సమర్పణ, ప్రతిష్ట లేనటువంటి భక్తి అది పరిపూర్ణమైనటువంటిది కానే కాదు. భక్తి మనకు అనుకూలంగా ఉండకూడదు, దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎక్కడ మరి? రోమిలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక. దేవునికి ఉత్తమము అనుకూలమునైన, చూడండి అక్కడ అంత చక్కగా అంటాడు అక్కడ, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు అది దేవుని చిత్తమేమిటో, అసలు ఉత్తమమైనది ఏమిటో, దేవునికి అనుకూలమైనటువంటి రీతిగా మన బ్రతుకులు మలుచుకోవాలి. ఆయన చిత్త ప్రకారంగా జీవించాలి ప్రతి విశ్వాసం. ఇది కావాలి. మనకు అనుకూలమైన వాటిని చేస్తూ పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, భక్తి చేస్తున్నాను అనుకుంటే నువ్వు కొండ పైకి ఎక్కలేదు, కొండ కిందే ఉన్నావని. అది ఇక్కడ అబ్రహాములో ఇలాంటి దివ్యమైనటువంటి దైవ భయము, విశ్వాసము, ఒక గంభీరమైనటువంటి సాక్రిఫైస్, త్యాగం కనపడుతూ ఉంటే, అలాగే అక్కడ మనం చూసినట్లయితే ఇస్సాకు విషయంలో కూడా విధేయత, వినయము, విధేయత, దైవ నియమము కనబడుతుంది. ఆయనకి అబ్రహామును ఫాలో అవుతూ వస్తుంటే ఇస్సాకు కొన్ని విషయాలు అర్థమైపోయాయి. అర్థం ఎక్కడ దాకా వచ్చింది, రాగానే వచ్చేసాడు. నేను రాను నాన్న, ఎక్కడ ఎక్కుతావు ఎక్కడున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మన పిల్లల్నే మన మందిరాలకు నడిపించు. ఇవాళ నేను రాలేమని వీళ్ళు అంటారు, ఇవాళ రాలే డాడీ, ఏదో బద్ధకంగా ఉంది, నువ్వు వీళ్ళు అంటారు. అని కూడా లేకపోయి నడిపించలేము, ప్రార్థన చేయించలేము. చేయమని ఒక్కోసారి ఇసుగా ఉంటుంది. మనం వేకులేచి వాళ్ళు లేకున్నా ఎప్పుడుకు నేను తర్వాత చేసుకుంటాను, నేను చేస్తాను, ఇలా చాలా ఉంటాయి. ఆధ్యాత్మిక పరంగా మన బిడ్డలను కొన్ని సమయాలు, సందర్భాల్లో నడిపించు. కాలేజీలు పంపిస్తాం కదా, కొంతమంది కాలేజీ విషయంలో డివోర్స్ అవుతారు. కాన్వెంట్లు పంపిస్తాం, వేరే లక్షల రూపాయలు ఫీజులు పెడతాం. వాటి కొరకు మనం కొన్ని సందర్భాల్లో మనం చేస్తున్న పొరపాట్లు ఏంటంటే, ఒక నియమం ప్రకారంగా బిడ్డల్ని దేవుని ఆలయానికి నడిపించు, వాటిని పట్టించుకోం. వచ్చినప్పుడు ఒక్కరికైనా వస్తాం. కానీ మనం ఆ విషయాల్లో కొద్దిగా దేవునికి ఆయాసకరంగానే ఉంటాం. అబ్రహాం గారు ప్రతి బలియాగమ విషయంలో ఇస్సాకుకి నియమం అంతా నేర్పించాడు. ఎలాగ బలిపీఠం కట్టించాలి, ఎలాగ దాన్ని పేర్చాలి, కట్టెలు పేర్చాలి, ఎలాగ పేర్చాలి, ఆ బలిపశువుని ఎలాగ బలిపీఠం మీద పనులు పెట్టాలి, ఏ విధంగా బలియాగం చేయాలి, ఇవన్నీ నేర్పించేశాడు. మొత్తం చక్కగా నేర్పించాడు. కొన్ని కుటుంబాల్లో వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళకు బాగా వాక్యం తెలుసు. పేరెంట్స్ పిల్లలకి వాక్యం తెలియదు, ప్రార్థన చేయదు, ఆత్మ ఉండదు, భాషలు ఉండవు, ప్రత్యక్షంలో ఏమో రావాలి. మన డ్యూటీ మనం నిర్వహించాలి. మన కర్తవ్యం ఏంటో మనం వాళ్ళకి తెలియచేయాలి. దైవ నియమాన్ని వాళ్ళకి తెలియచేయాలి. ఇస్సాకు ఇవన్నీ నేర్పించేశాడు. అబ్రహాం మళ్ళీ నేర్చుకున్నాడు ఆ నియమాన్ని. ఇక బయలుదేరుతున్నాడు కొండపైకి. అడుగుతున్నాడు కదా, ప్రశ్న వేస్తున్నాడు, మామూలుగా వెళ్తున్నాడు. ఏమంటాడు, నన్ను అక్కడ ఎల్లుండి అంటే తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. అందుకతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు
చూడండి ఎంత చక్కగా, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి అది గొర్రె పిల్ల ఏది అని అడుగగా అని అట్లాడుచాడు. ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు అంటే ఇక్కడ విషయం మనం కొద్దిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బలి అర్పించడానికి ఆ క్రమమేమిటో నీమేమిటో అన్నీ తెలిగినటువంటి వాడు ఇస్సాకు అబ్రహాము గారి దగ్గర నేర్చుకున్నాడు. తండ్రి మరి నుప్పుంది, కట్లున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, దహన బలికి గొర్రె పిల్ల ఏది అని ఏమేమి బలిపీఠం దగ్గర ఏర్పాటు చేయాలో తెలుసుకున్నాడు. కనుక దైవ సన్నిధిలో ఉపవాసం, ప్రార్థన, మారు మనసు, పరిశుద్ధత, రక్షణ, ఆత్మాభిషేకం, దైవ దర్శనం, ఈ అనుభవాలు, ఈ నియమాలన్నీ మనం దైవుని పాదాల దగ్గర ఎదిగిన నియమాలన్నీ మన బిడ్డలకు మనం తెలియచేయాలి. అలాగే సంగీతపరమైన వారు వాయిద్యాలు వాయించడం, పాటలు పాడడం, ఆరాధన చేయడం, ఇవన్నీ వారి పిల్లలకు నేర్పించాలి. ఇంట్లోనే వాళ్ళు ఆ సమయాల్లో ఆరాధన ప్రాక్టీస్ చేయాలి, పాటలు ప్రాక్టీస్ చేయాలి, అన్నీ చేయాలి. అక్కడ ఆలయంలో ఏ కుదురు ఉండకూడదు. పాటల్లో, స్తుతించడంలో, ఆరాధన చేయడంలో కుదురు అనేటటువంటిది కనబడకూడదు అని, అది చేయవలసిన బాధ్యత సంగీతపరమైనటువంటి వారు. దావీదు కాలంలో, మోషే కాలంలో కూడా వాయిద్యాలు వాయించేవారు, ఆరాధన చేసేవారు, స్తుతులు చెల్లించేవారు, 100 మంది ఉండేవారు. ఏ లోటు చేయలేదు ఆలయంలో దావీదు. స్తుతించడంలో కానీ, పాటలు పాడటంలో కానీ, ధర్మశాస్త్రాలను ఉపదేశంలో చేయడంలో కానీ, బలులు అర్పించే విషయంలో కానీ, పస్కా తదితర పండుగలు ఆచరించే విషయంలో కానీ ఏది కొదువు లేకుండా చేశాడు దావీదు. హిజ్కియా అలాంటివారు. అందుకే వారి దినాల్లో దేశం నెమ్మదిగా. కాబట్టి తల్లిదండ్రులు ఏ వరాన్ని కలిగి ఉన్నారో, ఏ నియమాన్ని ఎరిగి ఉన్నారో అది బిడ్డలకు నేర్పించాలి, తెలియచేయాలి. ఎలా ఉండాలంటే, ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో అది చేయకపోతే ఆ లోటు ఏంటో వాళ్ళు మనకు చెప్పాలి. ఇస్సాకు అబ్రహాముకి చెప్పినట్లుగా బలికి గొర్రె పిల్ల ఏది అన్నట్లుగా లోటు, అమ్మ ఇది లేదే, డాడీ ఇది లేదే, ఏంటి ఇలాగెళ్తున్నారు వాడు, ఇది కదా సంస్కార ఆరాధన కదా, ఏది వైట్ డ్రెస్ అనేటటువంటిది కూడా రావాలి. ఎందుకంటే ప్రతిదీ ఒక పద్ధతి, ఒక నియమం, ఒక భయం అనేటటువంటిది అవసరం. మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, మన విషయంలో సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే, మన కాలేజీల్లో, మన కాన్వెంట్లో ఏమండి, లేక మన ఉద్యోగాల్లో ఏ యూనిఫామ్ వేసుకోవాలో, ఏమండి అతను సెక్యూరిటీ గార్డ్ అయిన గురువు అయినా అవి ఆ డ్రెస్ వేస్తారు, పిల్లలకు ఆ యూనిఫామ్ వేస్తారు. ఇక్కడ మనం వచ్చేసరికి సంస్కార ఆరాధన వైట్ డ్రెస్ వేసుకుందాం, అందరూ దూతల్లాగా దేవుడు మహిమపడతామంటే అన్నీ ఎదిగిన వారే సునాయాసంగా నేనేం లేదులే, నాకెందుకులే, నేను చెయ్యాలన్నట్టుగా చూసేస్తాను. దేవుని సహవాసము, దైవ సేవకుడు, దేవుని మాట అనబడేటటువంటి విలువైనది. వాటికి ఎవరు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తారో వాళ్ళ బ్రతుకులు ఉన్నతంగానే ఉంటాయి అన్ని కాలాలు. ఇది వాస్తవం. ఇవన్నీ పాటించాలి. ఇక్కడ ఇస్సాకు చెప్తా ఉన్నాడు ఒక మాట. మనం ఆలోచిస్తే అతడు దేవుని నియమాన్ని వేవేలు వలి ఎదిగిన వాడు ఇస్సాకు కంటే. కయ్యూరు లాంటి వాడు కాదు, ఎదిగి కూడా ధిక్కరించేవాడు కాదు. అడుగుతున్నాడు. ఇక ఆయన ఏమన్నాడు అన్నప్పుడు, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనుడని చెప్పాను. అంటే అర్థం ఏంటి? యెహోవా చెప్పండి, ఎప్పుడు యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనుము.
ఇంకా కొండకి వెళ్ళిపోతున్నారు. అక్కడ కింద ఎవరున్నారు? దాసుని అక్కడ పెట్టేసి మళ్ళీ వస్తాను వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ప్రతి మాటలో తెలియకుండానే అబ్రహాములో విశ్వాసము కనబడుతుంది. ఒకటి యెహోవా చూసుకుంది, రెండు వాళ్ళు చెప్పాడు కదా, మరలా మేము తిరిగి నా చదువుగట్టి చదువున్నానా, తన పని వారితో నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని అది చూడండి చెప్పేశాడు ఆయన, నేను మరలా నా కుమారుడు తిరిగి వస్తాను అనే విషయాలు గమనించాలి. నా జీవితానుభవంలో కూడా ఇవి చాలా పర్యాయాలు జరుగుతాయి. కొన్ని కష్ట సమయంలో, కన్నీటి సమయంలో, వ్యాధుల్లో, బాధల్లో, చాలా కఠోరమైనటువంటి సమస్యలు ఎదురైన గడియల్లో తెలియకుండా దుఃఖంతోనే, బాధతోనే మన నోట దేవుడు మన నోటి నుండే ఒక ప్రవచనాన్ని రిలీజ్ చేస్తాడు. లేదు తగ్గిపోతున్నాయా, దేవుడే తగ్గించేస్తాడు, దేవుడే సహాయము చేస్తాడు, దేవుడే సమకూరుస్తాడు, దేవుడే సరిచేస్తాడు. తెలియకుండానే అబ్రహాం గారి నోట ఎలాగూ యెహోవాయే చూచుకుని అన్నాడో, మరలా తిరిగి నేను నా కుమారుడు వస్తానని పరివారంతో చెప్పాడు. తెలియకుండానే అబ్రహాము కుమారులము కుమార్తెలమై ఉన్నావు కనుక కష్టము కన్నీటి సమయంలో సమాధాన, ఆశీర్వాద, సమస్యలకు పరిష్కారం అనేటువంటి మాటలను దేవుడు మన నోట నుండి రిలీజ్ చేస్తాడు. గట్టిగా చెప్పబడ్డ ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకొంటి. ఆపదలు నన్ను నా కాపరి నీవై నన్నాదుకొంటి. లోకమంతయు నన్ను విరచిన ఎన్ని కలచినా ప్రియ దేవుని పిల్లలారా, ఈ హోరేబు కొండ ఈ అనుభవము భక్తులకు కావాలి. ఏమండి, అక్కడ ఏమేమి కనబడుతుంది? అబ్రహాము యొక్క దేవునిపై ఉన్న భయం, రెండవది విశ్వాసం, మూడవది త్యాగం కనబడుతుంది. అబ్రహాము విశ్వాసులు ఏం కనబడుతుంది? వినయము, విధేయత, దైవ నియమము, దేవుని పద్ధతి, ప్రణాళిక, నియమం ఏమిటో, మర్యాదం ఎలా గర్పించాలో ఎరిగినటువంటి వాడు ఆ నియమాన్ని తండ్రికే జ్ఞాపకం చేస్తున్నాడు. గొర్రె పిల్లయ్యేగా కనుక మన కుటుంబాలలో ఒకరు మరిచినా మరొకరైనా దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేయాలి, దైవ కార్యాలను జ్ఞాపకం చేయాలి, దైవ నియమాన్ని జ్ఞాపకం చేయాలి. ఒకసారి మన పిల్లలు అంటారు మనల్ని, ఏంటి మరి వేరుకొని లేవలేదు ఈవేళ, ఏంటి అడిగింది 4 గంటలు లేవలేదు ఏంటి మీకు? ఎందుకంటే వాళ్ళు లేకపోయినా మన ప్రార్థన వాళ్ళు కనబడతారు. మన మూర్ఖులు, మన విజ్ఞాపన, మన స్థుతులు, కొందరు ఆత్మతో నింపబడి భాషలతో చేసే ప్రార్థన, ఇవన్నీ నిలబడుతూ ఉంటాయి. మనం కేవలం
మందిరంలో ఆ సందర్భాలను బట్టి ఏదో ఉద్రేకం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా మన కుటుంబాలలో కూడా ఆలయపు వెలుగు మన గృహాల్లో కూడా అది ప్రకాశించాలి. ఆ నియమం, ఆ పద్ధతి కనబడాలి. దానివల్ల మనం ప్రయోజనకరమైనటువంటి భక్తులు అవుతాం. ప్రయోజనం లేని వారు చాలామంది ఉన్నారు, నిష్ప్రయోజకులు. వాళ్ళు ఎలాంటి వారు? పైకి భక్తి కలిగిన వారు, దాని శక్తిని దైవ శక్తి లేని వారు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్గకరంగా బ్రతకలేరు. జనాలకి బైబిల్ తీసుకోవడం లేకపోతే ఇంకేదో కనబడే ఆకారంగా భక్తులనే అన్నట్లుగా ఉండొచ్చేమో, కానీ ఏమండి సరైన భక్తి దైవ నియమంలో బ్రతికేటటువంటి వారు లోకానికి మాదిరికరంగా ఉంటారు. అనేకులు వారిలో ఉన్న శక్తిని గ్రహించగలరు. అలా ఉండాలి కుటుంబం. అందుకే విసిగి వేసారి యెహోషువ ప్రజలతో, అరే బాబు, మీరెవరు సేవించకపోయారు, నేను నా ఇంటి వారిని యెహోవాను. అరే బాబు, మీరేంటండి యెహోషువ గారు, మా కుటుంబాలు ఏమైపోయినాయి? అంత వెర్రి కుటుంబాలా? భక్తి ఏమైందా? లేదు, మేము మా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. మనం కుటుంబాన్ని కదిలించాలి, కుటుంబం సమాజాన్ని కదిలించాలి. రావాలి. ఫిలిప్పు సామాన్యుడు కాదు, ఒక పరిచారకుడైన సమరయ పట్టణాన్ని ఏం చేశారండి? కదిలించారు. సమరయ పట్టణాన్ని అనేక పట్టణాన్ని బాప్తిసాలు పొందుకునేటట్లుగా దేవుడు ఆయన ద్వారా జీవించాడు. సరే, ఆయన ఒక్కడే కనపడతావా? చెప్పండి, ఇంటి సంగతి చెప్పండి కొద్దిగా. ఆయన ఎంతమంది కుమార్తెలు? కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ఎలాంటి వారట? మామూలు పరిస్థితి. ఆయన వీళ్ళేమో అద్భుత ఆశ్చర్యకార్యాలు మెరికలు చేస్తున్నారు ఆ ప్రాంతాలకు వెళ్ళి. వీళ్ళేమో సంఘాలు ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారు. వేల సంవత్సరాలు గతించిపోయిన గ్రంథంలో ఆ ఫ్యామిలీని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇలాగ మా కుటుంబాలు ఉండాలని ఆశపడుతున్నామండి. ఇవన్నీ గమనించాలి మనము దేవుని పిల్లలంగా. అబ్రహాము ఇస్సాకు విషయంలో అబ్రహాము కుమారుడు ఇస్సాకు అని వంశవాళ్ళు చదువుకుంటూ వెళ్ళటం కాదు, కానీ వీళ్ళ తండ్రి కొడుకుల వలన సంఘము చాలా నేర్చుకుంటాము. ఈ కొండ అనుభవం ఏమనగా ఆయనకేమో దైవ భయము, విశ్వాసము, త్యాగం అయితే ఇస్సాకేమో ఆ వినయము, విధేయత, అలాగే దైవ నియమము ఆయనలో కనబడతారు. దీని ద్వారా జరిగినది ఏమిటి? ఉన్నతమైన దైవ కార్యాన్ని ఇప్పటికి కూడా ప్రపంచం చూడగలుగుతాము. అది కేవలం ఒక పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో మాత్రమే కాదు, కానీ మరి కొన్ని మత గ్రంథాల్లో కూడా ఈ బలియాగాల గురించి వ్రాయడం జరిగింది. ఇక్కడ 22వ అధ్యాయంలో అలాగ మనం చదువుకుంటూ వెళితే, నెక్స్ట్ చదువున ఇక్కడ జరిగినటువంటి అద్భుత కార్యం. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి, చూడండి, బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి, అదే ఇక్కడ మీరు బాగా మనం అందరం అర్థం చేసుకుంటాం. ఇద్దరు అక్కడికి వెళ్ళారు. చూడండి, దేవుడు అతను చూపించినటువంటి ఆ బండ మీదకి వెళ్ళారు. అబ్రహాం గారు అక్కడ బలిపీఠాన్ని కట్టారు. ఇస్సాకు కనులు ఎదుటే కదా కట్టి కట్టెలు చక్కగా పేర్చి ఇదంతా చూసుకున్నాం. ఇస్సాకు మొత్తం కూడా బలిపీఠం కట్టడం, పేర్చడం జరిగింది. ఏమిటంటే ఇక్కడ తన కుమారుడు ఇస్సాకును బంధించి ఏం చేశాడు? ఇక్కడ మళ్ళా
కుమారుని పట్టుకొని బంధించారు. మీరు అర్థం చేసుకోండి, బంధిస్తున్నప్పుడే ఆయనకు అర్థమైపోయింది. పట్టుకున్నప్పుడు గొర్రె ఎవరో కాదు, నేనే ఆ బలి పశువు అర్థమైపోయింది. అదే వేరే కుమారుడైతే మనకున్నగా దావీదు కుమారుడైనా చెప్తారు మీరు అబషలు ఒలివాకరణ మీదకి కాళ్ళకు చెప్పులు లేకుండా పరిగెత్తేటట్టు చేశాడు దావీదు. ఈ కొడుకు కన్నీరు విడుచుకుంటూ భయముతో, మరణ భయముతో పరిగెత్తుకుంటే పారిపోయేటట్లు చేశాడు తండ్రిని. దావీదు కుమారుడైన అబషలు చూసారా, ఏడ్చుకుంటూ వెళ్ళాడు, కన్నీరు విడుస్తూ వెళ్ళిపోయాడు. కొడుకుని తాను క్షమించిన బాగుండాలనుకున్న దైవ నియమాన్ని తప్పాడు. నీవు దీర్ఘాయుష్వంతుడు ఉన్నట్లుగా నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. అది దైవాజ్ఞను ఉల్లంఘించాడు. తండ్రినే చంపడానికి ప్రయత్నం చేసింది. చివరికి ఏమైంది? వాడే సత్యం. అది ఇక్కడ తండ్రి మాటలు లోబడి చావడానికి, బలిగా అర్పించబడటానికి ఇస్సాకును తాళతో కట్టుతూ ఉన్న ఎలిగాడికి ఎవరో కాదు, ఆ గొర్రె పిల్ల నేనే అని ఆయనకు అర్థమైంది. మా డాడీ తీసుకెళ్ళి నన్ను బలిపేట కొడుకు పెట్టేస్తాను, గొర్రె పిల్లను వధించినట్లుగా నన్ను వధిస్తాను, అన్నీ తెలుసాను. మీరు వినాలి, అర్థం చేసుకోవాల్సిన అన్నీ తెలుసు. ఇదిగో ఇక్కడ బంధించి ఆ బలిపీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచారు. బంధించి ఆ కట్టెల మీద పడుకోబెట్టేశారు. ఇస్సాకు. మనందరం అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాలలో ఈ పరిస్థితి, ఈ స్థితి మనకు వస్తుంది. కొన్ని సమస్యలతో, ఇబ్బందులతో, అపాయాలతో బంధించబడతాము. బలిపీఠ మీద పడుకోబెట్టబడినట్లుగా, మరణ శైలిలో పడుకోబెట్టినట్లుగా ఉంటాయి మన బ్రతుకులు. ఇంకంతే, ఇంకేముంది? అయిపోయాడు. ఇంకేముంది? చావు దగ్గరికి వచ్చేసి ఇంకేముంది? అంత అయిపోయింది. ఇంకేం లేదు. ఇల్లు పోయింది, వాకిలు పోయింది, ఆరోగ్యం పోయింది, ప్రాణాలు పోతుంది, ఎన్ని పోతుంది అన్నట్లుగా పర్యాయం ఇలా ఉంటాయి మన స్థితిగతులు. అయితే ఈయన యేసు ప్రభు వారు వలె యెషయా 53వ అధ్యాయం రాయబడినట్టుగా ఆయన యేసు ఎలా ఉన్నాడంట? బొచ్చు కత్తిరించు ఎదురు దగ్గర తల నుంచి మౌనంగా ఉన్నట్లు గొర్రెపిల్ల అయిన ఏమా నోరు ఏం అనలేదు. ఏంటో నన్ను ముడికి పడుతున్నా, ఏంటి నన్ను కట్టేస్తున్నా, ఏంటి నాయన అని ఇస్సాకు అబ్రహాముని అందులో ఒక్క మాట కూడా. మనము లోకానికి వెలుగుమయముగా, సాక్షులుగా, మాదిరిగా ఉండాలంటే ఇలాంటి సాక్రిఫైస్, ఈ త్యాగం, ఇలాంటి విధేయత మన జీవితంలో చాలా చాలా అవసరము. దేవులో బ్రతికినేటటువంటిది దేవుడు ఇస్తా ఉంటే తింటా ఉంటాం. దేవుడు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని చెప్పడం మాత్రమే కాదు. దేవుడు పెట్టినవి తింటమే కాదు, దేవుడు కొట్టినవి కూడా మనం పడాలి. ఏమంటాం పిల్లల్నే? ఏమంటాం? పటాపడ ఏమో కొడుతున్నా అంటే పెట్టినప్పుడు బాగానే తిన్నారు కదా, నువ్వు కొడతావు ఎందుకంట. మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మన పిల్లలకి పెట్టేటప్పుడు పెడతాం, మీరు చెప్పండి. కొట్టేటప్పుడు కొడతాం, అవి దేనిటప్పుడు గర్తిస్తాం కదా. తాను ప్రేమించిన కుమారుని ఏం చేస్తాడు తండ్రి? శిక్షించు రీతిగా. అలాంటి 118లో ఆయన నన్ను కఠినముగా శిక్షించడు కానీ మరణమునకు అప్పగించలేదు. శిక్షిస్తాడు ఆయన.
మనవానికి అప్పగించడం. పరిస్థితులు, భక్తుల పరిస్థితులను ఎలా ఉంటాయి అంటే ఇంకేముంది, పడిపోయే ఉన్నట్లుగా ఉంటాయి కానీ పడిపోయేటట్లుగా ఆయన చేయడు. ఈ కొండ అనుభవం చాలా ఉన్నతమైనది. మళ్ళీ మీరు ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మరి కొన్ని గొప్ప సంగతులు మీకు బయలుపరుస్తాడు. ఇదేదో కట్టుకథలు పెట్టకథలు కాదు, ఒక త్యాగపూరితమైన సంఘటన ఉందంటే అది మన భక్తి జీవితానికి ఒక ఉన్నతమైనటువంటి మేల్కొలుపును కలుగు చేస్తుంది. ఇలాంటి కష్టమైనటువంటి కొంతమంది దృష్టించరు, దాన్ని కూడా ఇది ఒక అద్భుతంలాగా చేసేది దేవుడు అన్నట్లు లేదు. అది మన బ్రతుకులో జరగాలంటే మనము అబ్రహాము, ఇస్సాకు లాంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. కంటే చాలా అద్భుతమైంది. ఇక అక్కడ బంధించి ఇక కుమారుణ్ణి బలిపీఠం మీద కట్టెల మీద ఉంచాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వదిలించుటకు తన చెయ్యి చాపి కత్తి, అప్పుడైనా కాకయ్యారుగా ఇస్సాకు చూడండి, అప్పుడైనా కట్లు తెరుచుకోవాలిగా, అప్పుడైనా బలిపీఠం నుంచి కింద పడిపోవాలిగా దొరుకుంటూ ఏమీ చేయలేదు. అది ఆశీర్వాదం అనబడేది రావడం. ఇది అనుభవం. ఏం మాట్లాడాలి, అట్లాగే ఉండిపోయాడు. కత్తి పైకి ఎత్తిన వరకు కూడా ఏం మాట్లాడాలి. చూడండి, బలిపీఠం పైన కట్టెల మీద ఉంచినప్పుడు అబ్రహాము తన కుమారుడు వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకునగా దేవునికి లోబడి తాను చేయవలసినంత త్యాగాన్ని, ఏమండి, విధేయతను అబ్రహాము, ఇస్సాకును చూపించారు. తను చేయవలసిన డ్యూటీ వాళ్ళు నిర్వహించారు. భక్తి జీవితంలో నువ్వు ఎలా ఉండాలో వాక్యానుసారంగా అలా ఉండటమే నీ పని. శ్రమైన, కష్టమైన ఏదైనా నువ్వు చేయవలసింది నువ్వు చేయలేదు. అంతేగాని ఆయన ఏదో అన్నాడు, పేదలు ఎందుకు మానేట, అందుకు మానేశాడు, నాకు వందనాలు చెప్పలేదు, నా నట్టు అన్నారు, చెప్తా అన్నారు. ఏం కష్టం, ఎవరు ఏమన్నా అవసరం లేదండి. అక్కడ ఉన్నటువంటి బ్రదర్స్ లేదా సేవకులు ఒక మాట అంటే చాలు, వెళ్తున్నా కానీ నేను అట్టన్నారు ఇట్టన్నారు, అదిగా మానేస్తాను. ఆలోచన ఆయాసాన్ని మానేసేసి దేవుడికి దూరమై చాలా తేలిగ్గా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాను చాలా మంది. ఏమన్నా ఇంత చేస్తే ఎవరైనా మందిరానికి పోతారు చెప్పండి. ఇలాంటి చేస్తే కష్టతరమైన త్యాగపూరితమైన అయితే ఆయనకి ఏదో పిచ్చి పెట్టిందని పిచ్చి పనులు చేస్తున్నారు. ఎన్ని జరిగినా కూడా మౌనంగా ఉన్నాడు. దేవుడు మన విషయంలో ఎన్ని పరీక్షించి పరిశోధించిన సనగక ఇశ్రాయేలు ప్రజలు గొనగక తిరుగుబాటు చేయక దూషణ ద్వేషణ ఏది లేకుండా దేవా నీ చిత్తమేనయ్యా, నీ చిత్తం ఈ సమయంలో కనీసం తినడానికి కూడా లేకుండా పోయింది, నీ చిత్తమే ఉన్నాయా. సుఖంగా నిద్రపోవడానికి కూడా అనుకూలత లేకుండా పోయింది, నీ చిత్తమే ఉన్నాయా. ఏదేమైనా సరే నాకు నిద్ర లేకపోయినా, లేక నాకు ఆహారం లేకపోయినా, వస్త్రం లేకపోయినా, నివాసం లేకపోయినా, నువ్వు మాత్రం నాకు దూరం అయిపోకూడదు. నీ వాక్య ప్రకారంగా మాత్రమే నేను జీవించాలి. ఈ సమగడిలో కూడా నీ ఆజ్ఞను నేను ఉల్లంఘించకూడదు, నీ చిత్తాన్ని నేను త్రోసివేయకూడదు. తండ్రి నీ చిత్తమే సిద్ధించుడుగా అన్నట్లుగా కుమారుడు అని నేనుండాలి ప్రభో అనేటటువంటి ప్రార్థనలు కూడా మా అనుదిన ప్రార్థనలు ఇది కూడా మనం చేసుకున్నాం. ఏ గడియలో ఏ పరిశోధన వస్తుందో మనకు తెలియదు. వాటిని జయించడానికి ఇప్పుడే నాకు నిబ్రత, ధైర్యం, సాహసం, ఓర్పు, సహనాన్ని దయచేయ ప్రభు అని భక్తులెల్లరూ వారు అనుదిన ప్రార్థనలో ఈ అంశాన్ని కూడా పెడతారు. అది అంత తీయగా ఉండదు, అంత మేలు ఉపకారాలే వచ్చి దొరికిపడవు. ఆ సమయాల్లో అబ్రహాము ఇస్సాకులకు వచ్చిన పరిశోధన పరీక్ష, ఆ అనుభవం కొండ మన ఎదుట నిలబడుతుంది. అది ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించును, ఎక్కలేని ఎత్తైన
ఎక్కించును నన్ను చక్కని ప్రభు చక్కని ప్రభు నీ మోమున నీ కొరకేను ప్రభు మొర వినవా ప్రభు నీ కొరకేను వెతకేను దేవా ఒకసారి హల్లెలూయా. చూడండి, ఆయన తన చేయొచ్చి దేవుడు చేయమన్న పని తాను చేయడం ఆరంభించాడు. అప్పుడు యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. అది చూసారా, మనము కొన్ని శ్రమలు కష్టాలు తాడుకొని మన నియమం ప్రకారంగా మనం భక్తిలో ఉంటుండగా ఏ శ్రమ ద్వారా మనం తల్లడిల్లిపోతున్నామో దాని నుండి ఒక ఓదార్పు, నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేయటానికి నా కుమారుడా నా కుమార్తె అని దేవుడు తన తీయని స్వరముతో మనలను పిలుస్తాడు. కంటే ఒకవేళ ఇప్పుడే వారి స్వరముతో పిలుస్తున్నాడేమో. అబ్రహాము పరమందున్న దేవుని దూత అబ్రహామా అబ్రహాము అని పిలిచినట్లుగా నా కుమారుడా నా కుమార్తెని ప్రస్తుతం మనము పడుతున్న శ్రమ, బాధ, దుఃఖము, కన్నీరు దేవుడు చూస్తున్నాడు. దాని విషయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు శ్రమ గడియలో, మరణపాయ గడియలో అబ్రహామును దర్శించిన దేవుడు ఈ పగటి వేళ నిన్ను దర్శిస్తున్నాడు, దర్శించాడు, నీతో మాట్లాడుతున్నాడు. నీ ఒకటే అనాలి. అందుకు అతడు ఏమన్నాడు? చిత్తము ప్రభువా అని కంటే ఇప్పుడు వరకు నా శ్రమ కష్టం కన్నీటి నీ చిత్తమే, ఇప్పుడు ఏమి చేయాలి, నీ చిత్తం ఏమిటని మనం దేవుని అడగాలి. ఇక్కడ చిత్తం ప్రభు అని. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమీ చేయకుము. అది ప్రస్తుతం నీకు కలుగుతున్న దాన్ని బట్టి నీ సొంత నిర్ణయాలు, ఆలోచనలు ఏం తీసుకోవద్దు. అంటే తీసుకో. ఇప్పుడు దాకా ఓర్పు సహనముతో ఉన్నావు కనుక చూడండి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వినతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడు సున్నదను. అప్పుడు అబ్రహాము కనులెత్తు చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టున కనబడదు. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలుని హత్తుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. అబ్రహాము ఆ చోటికి చెప్పాలి, యెహోవా ఇదే అని పేరు పెట్టాడు. అర్థం చేసుకోండి. ఏ విషయంలో, నీ కుమారుడి విషయమా, కుమార్తె విషయమా, కుటుంబ విషయమా, ఏ విషయంలో నువ్వు కలవరపడి కృంగిపోతున్నావో దానికి ఇస్సాకు బదులుగా వెనక తట్టునే గొర్రె పిల్లను దేవుడు సిద్ధపరిచాడు. నీ శ్రమ వెనకనే దేవుడు నీకు ఆశీర్వాదము, సమాధానం, దీవెన, నెమ్మదిని ఆయన దాచి ఉంచాడు. నమ్మితే గట్టిగా చెప్పగలరు. దిగులు పడిన వేళలలో చేరిన దేవా, అవమానపు చీకటిలో ఇచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలలో చేరిన దేవా, అవమానపు చీకటిలో ఇచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువని కనిపించిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగలవా,
స్పష్టంగా వ్రాయబడు. ఏమండి? అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకున్న నేటి వరకు ఆ ప్రాంతానికి చెప్పబడింది. యెహోవా ఈరే అంటే దేవుడే, లేక యెహోవాయే చూచుకోను. ఆ ప్రదేశం ఏంటంటే షాలేం అనే ప్రాంతానికి, అంటే మెల్కిసెదెక్ ఉన్నాడే రాజు, ఆయన షాలేంకి రాజు. ఆ ప్రదేశం 14వ అధ్యాయంలో ఆదికాండం అక్కడ మెల్కిసెదెక్ కనబడుతున్నాడు, షాలేంకు రాజు. ఈ 22వ అధ్యాయంలో ఇక్కడ దానికి, ఆ ప్రదేశానికి, ఆ పర్వత ప్రాంతానికి యెహోవా ఈరే, యెహోవా ఈరే అని పిలిచేవారందరూ. అబ్రహాం ద్వారా దేవుడు ఆ కార్యం జరిగించిన తర్వాత యెహోవా ఈరే, యెహోవా ఈరే అని, తర్వాత ఇరీషలేం అని, తర్వాత యెరూషలేముగా మారిపోయింది. సమాధాన పట్టణం, దేవుని సన్నిధిగా. ఇలాంటి ఆ పేరు కూడా దేవుడు మార్చి ఉన్నతమైన స్థితిని కలుగు చేశాడు. తర్వాత చక్కగా మరలా 2వ మారు పరలోకం నుండి దూత పిలిచి అబ్రహామును, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనతీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేశాడు. నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరుచుకుని, మరియు నీవు నా మాట వినందున భూలోకంలోని జనములను నీ సంతానం వలన ఆశీర్వదింపబడు. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక తర్వాత మీరు చదువుకోండి. ఇలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాలను, ఆధిక్యతను, ఘనతను ఈ పర్వతం మీద, ఈ పర్వత అనుభవంలో తన విధేయుడిగా ఉన్న దాన్ని బట్టి అబ్రహాము సంపాదించుకోగలిగాడు. దేవుడి దగ్గర సంపాదించుకున్నాడు. ఇక్కడ ఉన్నతమైనటువంటి భక్తుల వైపు చూచి సంపాదించుకునేటటువంటిది మన భౌతికపరమైన అవసరాలు తీర్చబడతాయి, కొన్ని బలహీనతలు సరిచేయబడతాం. మనమే ఆ కొండ ఎక్కి ఆ త్యాగము, వినయము, విధేయత, సమర్పణ, విశ్వాసం, దైవ భయం కలిగి ఆ కొండ ఎక్కి ఈ అనుభవాలతో, అది మనము స్వతహాగా దేవుని ద్వారా సంపాదించుకునే ఆశీర్వాదాలు. ఆత్మీయుల వైపు చూసి కూడా కొన్ని ఆశీర్వాదాలు సంపాదించుకోవచ్చు. ఇంకా బ్రతుకంత ఎలా ఉంటుందంటే ఇంకా వాళ్ళ వైపే చూడవలసి వస్తుంది. అబ్రహాములాగా నీవు ఈ హోరేబు పర్వతాన్ని ఎక్కే అనుభవం నీ బ్రతుకులో ఉంటే నీవే ఇతరులను దీవించగలవు. అబ్రహాము మూలముగా అనేక వంశములు, అనేక సంతతి వారు దీవించబడ్డారు, ఇప్పుడు కూడా దీవించబడుతూనే ఉన్నారు. అబ్రహాం గారి విశ్వాస జీవితానికి విశ్వాసమైన మనందరికీ ఒక మాదిరిగా కనబడుతుంది. కనుక దేవుడు పక్షపాతి కావడం, వారు కూడా అబ్రహాము ఇస్సాకు వెళ్ళి ఎవరి వినయము, విధేయత, విశ్వాసము, దైవ భయము, త్యాగము, సమర్పణ జీవితం మనలో ఉంటే ఒక ఉన్నతమైన ఆశీర్వాదం పొందాలి. దాని మూలముగా దేవుని కృపనే, దైవ ఆశీర్వాదాన్ని మనం ధరిస్తాం. దేవుని మహిమే మనల్ని ఆవరిస్తుంది. మనము ఎవరి వరకు ప్రార్థన చేస్తారో వారు దీవించబడతారు, ఎవరు మనల్ని వెంబడిస్తారో వారు మేలు పొందుకుంటారు. ఇది వాస్తవం. కనుక మనం ఈ కొండ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. మరలా వచ్చేవారు మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. తరలించండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా హృదయాలు తెరిచి నోరు తెరవండి. కొండల తట్టు నాకు కనుగొస్తున్నాను. ఇక్కడ భౌతికపరమైన ధనధాన్యాలు, భోగభాగ్యాలు గలవారు కొండాలో వాళ్ళ వైపు మనం చూస్తే నష్టపోతాం. నమ్మి మోసగించే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే భక్తుల వైపు చూస్తే కొన్ని విషయాలు మనకు సహాయం మనకు అనుభవించేమో, కానీ అయితే దేవుని ఉన్నతమైన అనుభవాలు కలిగి మన అబ్రహాము ఇస్సాకులాగా ఉన్నతమైన ఆశీర్వాదాలను మనం పొందుకొని ఇతరులకు పంచి అనుభూతి పడ్డాం. ప్రార్థన.
పరమ తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఈ మొదటి ఆరాధనలో పాత్రలో మహిమ తెచ్చుకున్నారు, ఆరాధనలో మహిమ తెచ్చుకున్నారు. వాక్యములు నా ప్రభువా 121 కీర్తనలో మొదటి లైన్ కొండల తట్టు నా కరుణ తెచ్చున్నాను అన్నట్లుగా కొండ అనుభవాలు గురించి చెప్పుకుంటున్నాను. ప్రభు అబ్రహాం ఇస్సాకు అనుభూతిని కొండపై త్యాగపూరితమైన దాన్ని మేము ధ్యానం చేసుకున్నాం. ఎంత ఆశీర్వదించుకుంటాం. ఆ స్థితి అనుభవాన్ని మీరు మా అందరికీ దయచేసి తదితర కార్యక్రమం మీరు ఉండమని యేసు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.